V1 న్యూస్ వాస్తవాలకై ముందడుగు 24/7. నమస్తే, వెల్కమ్ టు V1 న్యూస్. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు ఎన్టీఆర్ 103వ జయంతి సందర్భంగా కమ్మసంఘం ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నాయకులు, అభిమానులు ఘన నివాళులు అర్పించారు. కమ్మసంఘం అధ్యక్షుడు శివనారాయణతో పాటు సంఘ సభ్యులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు మరియు పలువురు ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్టీఆర్ తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచి సినీ మరియు రాజకీయ రంగాల్లో విశిష్ట సేవలు అందించారని వక్తలు కొనియాడారు. అదేవిధంగా వర్ణి మండలంలోని శ్రీనగర్ గ్రామంలో రక్తదాన శిబిరం, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి ఎన్టీఆర్ సేవా స్ఫూర్తిని చాటి చెప్పారు. కోటగిరి మండలం మరియు పరిసర గ్రామాల్లో కూడా ఎన్టీఆర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎన్టీఆర్ ఆశయాలు నేటి యువతకు మార్గదర్శకమని, ఆయన చూపిన సేవా మార్గంలో నడుస్తూ సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన జయంతి వేడుకలు విజయవంతం కావడంతో నిర్వాహకులను పలువురు అభినందించారు. 9 నెలల్లో తెలుగుదేశం పార్టీని స్థాపించి రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో గెలుపొందిన నందమూరి తారక రామారావు గారి 103వ జయంతి సందర్భంగా ఇక్కడ వివిధ ప్రదేశాల్లో, బోధనలో అక్కడ అన్నగారి జన్మదినోత్సవాలు జరుపుకోవడం జరిగింది. అట్లాగే శ్రీనగర్లో బ్లడ్ క్యాంపు మరియు అన్నదాన కార్యక్రమం, అట్లాగే వర్ణిలోను, కోటగిరిలోను, ఇలా పెద్ద ఎత్తున అన్ని చోట్ల, చందూరులోను బ్రహ్మాండంగా జరుపుతున్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి నందమూరి తారక రామారావు గారు 9 నెలల్లో పార్టీ స్థాపించి గతంలో ఉన్న ప్రభుత్వాన్ని తుడిచిపెట్టేసి 42 పార్లమెంట్ స్థానాల్లో నిలబడి 33 పార్లమెంట్ స్థానాలు గెలుపొంది దేశంలోనే 33 స్థానాలతో ఏకైక ప్రతిపక్ష పార్టీగా నిలబడిన ఘనత అది ఎన్టీఆర్కే దక్కుతుంది. అటువంటి ఘనత సాధించిన ఎన్టీఆర్కి ₹2 కిలో బియ్యం పథకం, కూడు గుడ్డ కొంప అనే నినాదంతో పటేల్ పట్వార్ వ్యవస్థను రద్దు చేస్తూ ఆస్తిలో సమాన హక్కు కల్పిస్తూ 33% రిజర్వేషన్ అని చెప్పి ఆనాటి నుంచి ఈనాటి వరకు పోరాడుతూ ఇవన్నీ చేసుకున్న ఘనత ఆయనదే. అటువంటి ఆయనకి భారతరత్న ఇవ్వాలని చెప్పి మేమందరం డిమాండ్ చేస్తున్నాం. ఎన్టీఆర్కి భారతరత్న ఇవ్వాలి, ఎన్టీఆర్కి ఎన్టీఆర్కి జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, ఆ సందర్భంగా ఒక వ్యక్తి అడిగాడు, ఏమంటే బట్టలు ఎత్తుకుంటారు కానీ, ఆ బాబు నేను వేసుకున్న బట్టలు అక్కడ ఎవరికి పనికిరావు, నా స్టూడియోలో పెట్టుకుంటే ఆ గదలు కావచ్చు, ఆ బట్టలు కావచ్చు, అసలు పెట్టుకుంటే ఏ సినిమా వాడికి కావాలన్నా కూడా నా స్టూడియోకి వచ్చి ఆ బట్టలు తీసుకుని వాడుకోవచ్చు. అందుకు మాత్రమే బట్టలు తెచ్చుకున్న విషయం గొప్ప విషయం. అంటే ఆయన స్టూడియో వెళ్ళినప్పుడు కూడా అందరూ కూడా 6 గంటలకు షూటింగ్ అంటే ఆయన 4 గంటలకు వెళ్ళి 6 గంటలకు మేకప్ చేసుకొని షూటింగ్ వస్తాడు. టైం పంచి వాళ్ళ డిసిప్లైన్. ఈ ప్రపంచంలో క్రమశిక్షణ అంటే ఏ హీరో కావచ్చు, ఏ రాజకీయ క్రమశిక్షణ ఎన్టీఆర్ కొంచెం ఆయన దగ్గర నేర్చుకోవాల్సింది క్రమశిక్షణ కూడా ఒకటి. ఈ సందర్భంగా మేము కూడా ఆయన దగ్గర సెల్ఫ్ రెస్పెక్ట్తో పాటు, హార్డ్ వర్క్తో పాటు తెలుగువాడిగా మనం బతుకుతాం, తెలుగువాడికి ఆత్మగౌరవం బతుకుతామని ఆశిస్తూ క్రమశిక్షణతో ఉంటూ ఆయన ఆశయాలు మనం పాటిద్దాం. పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి 103వ జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మా విద్యావేత్త శ్రీనివాస్ గారు, బాలగంగాధర్ గారు చాలా చక్కని విషయాలు చెప్పారు. నేను ఇప్పుడు సెకండ్ జనరేషన్కి ఆయన నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు 3. ఒకటి టైం సెన్స్, 2 డిసిప్లిన్, ద థర్డ్ వన్ ఈజ్ హార్డ్ వర్క్. ఈ 3 ఉన్నాయి కాబట్టి ఆయన ఇంకోటి కదా నిజాయితీ. ఇవన్నీ 3 ఉంటే డెఫినెట్గా నిజాయితీ వచ్చేస్తుంది. ఉంటే వాళ్ళు డెఫినెట్గా నిజాయితీ ప్రజలు ఉంటారు. ఇంత క్వాలిటీలన్నీ సెకండ్ జనరేషన్ పిల్లలు నేర్చుకొని వాళ్ళు కూడా నందమూరి తారక రామారావు గారి స్మృతులు గుర్తు చేసుకుంటూ ఆయన అడుగుజాడలు నడుస్తూ వాళ్ళు కూడా మంచి వృద్ధిలోకి రావాలని చెప్పి కోరుకుంటూ, నాకు అవకాశం పల్లెంపాటి శివనారాయణ గారికి, గాంధీ గారికి, మా ఎన్టీఆర్ అభిమాసం గారు అందరికీ పేరు పేరున హృదయపడుతుంది వాళ్ళు. రోజున మా శ్రీనగర్ గ్రామంలో ఎన్టీఆర్ గారి 103వ జయంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం, బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టాము. ఈ కార్యక్రమానికి మా కమ్మ సంఘం అధ్యక్షులు శివనారాయణ గారు, వాళ్ళ సహచర బృందం కూడా శ్రీనగర్లో ఈరోజున హాజరయ్యారు. మన ఎన్టీ రామారావు గారు రాజకీయ నాయకుడిగా వచ్చిన తర్వాత పేదలకు ఎన్నో సంస్కరణలు చేసి ₹2కే కిలో బియ్యం కానీ, మండల వ్యవస్థ కానీ,
పటవారీ వ్యవస్థలు కానీ అన్నీ చేసి కుల మతాలకు అతీతంగా అందరికీ అన్నగా ఆరాధ్య దైవంగా ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారి జయంతి ఈ రోజున మన శ్రీనగర్ గ్రామంలో అందరం కలిసి జరుపుకున్నాం. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి 103వ జయంతి సందర్భంగా వర్ణి మండలం శ్రీనగర్ గ్రామంలో ఘనంగా జయంతి ఉత్సవాల కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామస్తులంతా, అలాగే బోధన్ కమ్మ సంఘం అధ్యక్షులు త్రివేణి గారు, బోధన్ నాయకులు ప్రతి ఒక్కరి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఎన్టీ రామారావు గారి ఆశయాల సాధనానికి అందరం తమ సహకారం అందిస్తామని, ప్రతి పేదవాడికి కూడు గూడు బట్ట గవర్నమెంట్ పథకాలు అందాలనే లక్ష్యంతో రామారావు గారు పార్టీని స్థాపించి ప్రతి ఒక్క పేదవాడికి న్యాయం జరిగేలా పాలించడం జరిగింది. అదే ఆదర్శంగా ప్రతి నాయకులు, ప్రతి కార్యకర్త ఆశయాలకి అనుగుణంగా నిర్వహిస్తామని ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. అలాగే అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొంటారని ఆశిస్తూ ఉన్నాం. 70 మంది రక్తదానంకి ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ సంవత్సరం కూడా 60 మంది దాకా అవ్వచ్చని ఆశిస్తున్నాం. నిజామాబాద్ జిల్లా వర్ణి మండలం శ్రీనగర్ గ్రామంలో నందమూరి తారక రామారావు గారి 103వ జయంతి సందర్భంగా శ్రీనగర్ గ్రామంలో ఘనంగా యువకులు అందరూ గ్రామస్తులందరూ కలిసి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా రక్తదాన శిబిరం పెట్టాం. ఈ అన్నదాన కార్యక్రమం ఇట్లాంటి ప్రతి సంవత్సరము ఇట్లా ఈ కార్యక్రమాలు ఈ గ్రామస్తులు అందరూ కలిపి నిర్వహించడం జరుగుతుంది ఘనంగా. ఈ నందమూరి రామారావు గారు 1983లో పార్టీ పెట్టి పార్టీని నిలబెట్టి పేదలకి ఉచితంగా ₹2 కిలో బియ్యం, రైతులకి తక్కువ రేట్లోనే కరెంటు, గూడు బట్ట అని నినాదంతో పార్టీ పెట్టి ఘన విజయం సాధించారు. అప్పటి నుంచి ఆ నందమూరి రామారావు గారు అంటే ప్రతి తెలుగు వాడికి ఒక దేవుడిలా భావిస్తున్నారు. ఆధ్వర్యంలో తొలిసారి పెన్షన్ అనేది ఏర్పాటు చేసి వృద్ధులకు పెన్షన్ అనేది ఏర్పాటు చేశారు. అట్లనే పాడి పంట అన్ని వీటి గురించి ఆలోచించి ఆయన విజయ పదంలో నడిపించారు రాష్ట్రాన్ని. లేచి కాలకృత్యాలు తీర్చుకొని యోగా లాంటి ఈ ఎక్సర్సైజ్ చేసి తర్వాత స్నానం ఆచరించి దేవుడు పూజ చేసుకొని సుష్టిగా భోజనం చేసి ప్రజల్లోకి వెళ్ళిపోయేటటువంటి గొప్ప క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు. ఆ విధంగా తన పరిపాలనని ప్రజలకి ముంగిట్లోకి తీసుకెళ్ళి ప్రజలే దేవుళ్ళు, ఈ సమాజమే దేవాలయం అనేటటువంటి నినాదంతో ప్రజలందరిలోకి వెళ్ళినటువంటి గొప్ప వ్యక్తి అన్న ఎన్టీ రామారావు గారిని తెలియజేస్తూ, మరి ఈ విధంగా ఆయన గురించి చెప్పుకుంటా పోతే ఇంకా ఎంతో సమయం అవుతుంది కనుక మరి ఈ సందర్భంగా మా అందరికీ ఏంటంటే ఆయన ఏదైతే తెలుగువారి ఆత్మగౌరవం అనేటటువంటి నినాదంతో వచ్చారో, మన ఆత్మగౌరవాన్ని ఎక్కడ కూడా మనం తాకట్టు పెట్టకుండా, కించపరుచుకోకుండా తలెత్తుకొని జీవించి మనం కనుక ఉంటేనే అది ఎన్టీ రామారావు గారికి మనం ఇచ్చేటటువంటి గొప్ప నివాళి అని చెప్పి, ఆయనకి ఇచ్చేటటువంటి గొప్ప గౌరవం అని చెప్పి మనం తెలియజేసుకుంటూ, మనం ఎప్పుడు కూడా ఏ పార్టీలు ఉన్నా, ఎక్కడున్నా, ఏ సందర్భంలో కూడా మన ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ మన తెలుగు వాళ్ళ సంక్షేమం కోసం, తెలుగు వాళ్ళ అభివృద్ధి కోసం అహర్నిశలు మనందరం కూడా కృషి చేస్తేనే ఎన్టీ రామారావు గారికి మనం ఇచ్చేటటువంటి గొప్ప నివాళి అని చెప్పి మరొకసారి సందర్భంగా తెలియజేసుకుంటూ, ఆ యుగ పురుషుణ్ణి మరొక్కసారి మనం చూడలేము. కానీ ఆయన చరిత్రని, ఆయన్ని పురాణాల రూపంలో మనం రాముడు, కృష్ణుడు అనేక పౌరాణిక పాత్రల్లో జీవించి మన పౌరాణిక స్పృహను కూడా సమాజంలో కల్పించినటువంటి గొప్ప వ్యక్తి అని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ సందర్భంగా మరొక్కసారి వారి 103వ జన్మదిన శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు.